వెల్కమ్ టు ఐనా ఫ్యాక్ట్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సుదీర్ఘ బ్రిటిష్ పరిపాలన తర్వాత ఎందరో మహానుభావుల పోరాటాలు, త్యాగాల వలన 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం లభించింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఈ ఆమోదించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలు చేసుకున్నాం. ఇలా ఆమోదించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి 2 నెలల కాలం ఎందుకు పట్టిందో తెలుసా? మంచి ముహూర్తం కోసం కాదండి. దానికి ఒక ప్రత్యేకత ఉంది. 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భారతదేశ భవిష్యత్తు గురించి 2 ముఖ్యమైన విషయాలపై ఓటింగ్ నిర్వహించారు. 1 డామినెంట్ స్టేటస్, 2 పూర్ణ స్వరాజ్యం. దీంట్లో పూర్ణ స్వరాజ్యాన్ని సపోర్ట్ చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్. అసలు డామినెంట్ స్టేటస్ అంటే ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం లభించినా కూడా కొంతమేరకు బ్రిటిష్ వారి పరిపాలనలోనే ఉంటుంది. మరియు పూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్రం. కావున ఎక్కువ మంది ఓట్లు పూర్ణ స్వరాజ్యానికే లభించాయి. ఇదే సమావేశంలో 1930 జనవరిలోని చివరి ఆదివారాన్ని, అంటే జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేవారు. 1947 ఆగస్టు 15న అసలైన స్వాతంత్రం లభించే వరకు. కావున 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన జనవరి 26 యొక్క ప్రాముఖ్యత ఎప్పటికీ గుర్తుండేలా జనవరి 26న అమలు చేయడం జరిగింది. అందుకే ఈ రోజున రిపబ్లిక్ డేగా, అంటే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం. భారతదేశానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అవసరమని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వారు ఎంఎన్ రాయ్. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పరచాలని నిర్ణయించారు. దానిలో సభ్యులు ఇండైరెక్ట్గా ఎన్నుకోబడాలి అని మొత్తం 389 సభ్యులతో ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 14న భారత్ పాకిస్తాన్ విభజనలో చాలామంది తప్పుకోగా చివరికి 299 సభ్యులు మిగిలారు. వారిలో ఓల్డెస్ట్ సభ్యులైన సచ్చిదానంద సిన్హా గారిని టెంపరరీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి మొత్తం 22 కమిటీలను నియమించారు. దానిలో ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇందులో 7 సభ్యులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా నియమించబడ్డారు. మొత్తంగా 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర వహించిన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదాను డిసెంబర్ 9, 1946లో ప్రారంభించి 1949 నవంబర్ 26కి పూర్తి చేశారు. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుగాంచింది. మొత్తం 234 పేజీలతో 3.75 కేజీల బరువుతో కలిగి ఉన్నది. దీనిని భారత రాజ్యాంగాన్ని హీలియం నింపిన కేసెస్లో ఉంచి పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచారు. భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, హిందీలో భారత్ సంవిధాన్ అని అంటారు. రాజ్యాంగాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ మెహర్ నారాయణ్ రైస్తా గారు లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించడానికి ఎంత పారితోషికం కావాలని నెహ్రూ గారు అడగగా, నాకేమీ వద్దు, కానీ రాజ్యాంగం ప్రతి పేజీలో చివరిలో నా పేరు లిఖించడానికి అనుమతి కల్పించమని కోరారు. హిందీలో రాజ్యాంగాన్ని అనువదించిన వారు వసంతకృష్ణ వేద్య. భారత రాజ్యాంగం ప్రతి పేజీని చారిత్రాత్మక చిత్రాలతో చిత్రీకరించిన వారు రామ్ మనోహర్ సింహ మరియు నందలాల్ బోస్. భారత రాజ్యాంగానికి ఉన్న అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే
కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోగలగడం. దీనికి లోక్సభ, రాజ్యసభలలో 2/3 వంతు మెజారిటీలతో మార్పులు చేసుకోవచ్చు. రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 106 మార్పులు అంటే అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అందుకే భారత రాజ్యాంగ పితామహుడు అని అంటారు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని అయినా తెలియని విషయాలు తెలుసుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.